హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐటీ. యూట్యూబ్లో ఉన్న బెస్ట్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో పార్ట్ 3, రిమైనింగ్ పార్ట్ 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే చూసేయండి. సో ఇక లేట్ వద్దు, డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్దాం. భద్రం క్రిమినాలజీ కంప్లీట్ చేసిన వేణుకి డిటెక్టివ్ జాబ్ వస్తుంది. సో వేణు తనకు వచ్చిన ప్రతి కేసుని చాలా పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వేణు మధుతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత వేణుకి ఒక విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటంటే తను ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రతి ఒక్కరూ చనిపోతూ ఉంటారు. ఆ విధంగా నెక్స్ట్ చనిపోయేది మధునే. మరి మధుని వేణు కాపాడగలిగాడా లేదా మధుని కూడా చంపేశారా లేదా అనేది మీరు సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా ఫస్ట్ సీన్ నుంచే డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోతుంది. మధ్యలో కొంచెం స్లో అయినా ఆ తర్వాత మళ్ళీ సినిమా అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీన్ని మాత్రం మిస్ చేయకండి. నారింజ మిఠాయి ఈ సినిమా 4 జంటల స్టోరీ. 4 స్టోరీస్ కూడా డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. వాళ్ళ మధ్య ప్రేమ ఎలా పుట్టింది, దానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ. ఓవరాల్ గా ఈ సినిమా అయితే పర్లేదు. సినిమాలో ఉన్న స్టోరీ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వల్ల అయితే చూసేయచ్చు. నెక్స్ట్ నాలో ఒకడు విక్కీ సినిమా థియేటర్లో పనిచేస్తూ ఉంటాడు. చూడడానికి అస్సలు బాగోడు అండ్ తను చాలా పూర్. సో తనకంటూ కొన్ని ఆశయాలు ఉంటాయి. సో ఒక రోజు ఒక మందు గురించి తెలుసుకుంటాడు. అది తిరిగి కాలానికి తీసుకెళ్తుంది. సో దానివల్ల విక్కీ ఎలాంటి సమస్యలు ఫేస్ చేశాడు అనేది సినిమా స్టోరీ. ఈ సినిమాలో సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో డిఫరెంట్ సినిమా మీరు చూసామే అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది, ట్రై చేయండి ఈ సినిమాని. పికెట్ 43 ఈ ఫిలింలో ఉన్న యాక్టర్ ఎవరో కాదు, మన సలార్లో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్. స్టోరీ ఏంటంటే హీరో ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ ఉంటాడు. అది కూడా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్ బార్డర్లో పనిచేస్తున్న వ్యక్తితో ఇతనికి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. సో ఈ ఫ్రెండ్షిప్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనేది సినిమా స్టోరీ. చాలా మంచి పాయింట్ని తీసుకున్నా దాన్ని కొంచెం స్లోగా తీశారు. సో ఇది అందరికీ ఎక్కకపోవచ్చు, బట్ మలయాళం ఫిలిమ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు. నాంది ప్లాట్ ఏంటంటే సూర్యప్రకాష్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్. తనని ఒక కేసులో ఇరికిస్తారు. మానవ హక్కుల కోసం పోరాడే ఒక ఉద్యమకారుణ్ణి చంపేశాడని అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. సో ఆ హత్య కేసులో 5 ఏళ్ళు జైల్లోనే ఉంటాడు. మరి హత్యని సూర్యప్రకాష్ చేశాడా లేదా, మరి ఈ 5 ఏళ్ళలో అతని జీవితం ఏమైపోయింది, దీన్ని జూనియర్ లాయర్ ఆద్య ఎలా తన జీవితాన్ని చేంజ్ చేసింది అనేది సినిమా స్టోరీ. ఒక మంచి స్టోరీ లైన్ ని అదే విధంగా పర్ఫెక్ట్ గా తీశారు. ఆ కోర్టు డ్రామా సీన్లు అండ్ ఎమోషన్స్ చాలా బాగుంటాయి ఈ సినిమాలో. ఈ సినిమా కూడా మిస్ చేయకండి, యూట్యూబ్లో ఉంది. తప్పకుండా ఈ సినిమా మీకు నచ్చుతుంది. ఇక ఫైనల్గా రంగబలి. స్టోరీ ఏంటంటే శౌర్య తన ఊరంటే పిచ్చి ప్రేమ. సో ఏదైనా సరే ఊర్లోనే హ్యాపీగా బతకాలనుకుంటాడు. సో ఇలా అయితే కాదని చెప్పి వాళ్ళ ఫాదర్ అతన్ని వైజాగ్ పంపిస్తాడు. వైజాగ్ వెళ్ళిన హీరో ప్రేమలో పడతాడు. దానికి హీరోయిన్ ఫాదర్ స్టార్టింగ్ లో ఒప్పుకున్న ఆ తర్వాత నో అంటాడు. ఎందుకంటే హీరోది రాజవరం, అందులోనూ రంగబలి సెంటర్ అని తెలిసాక. అసలు ఈ రంగబలి సెంటర్ ఏంటి, దాని కథ ఏంటి అనేది మీరు సినిమాలో చూడాలి. ఈ సినిమా చాలా కామెడీగా ఉంటుంది, కానీ ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు తెలియదు. కానీ డెఫినెట్ ఈ సినిమా అయితే వర్త్ వాచే. కానీ డెఫినెట్గా ఒకటి చెప్తాను, ఇది మనకి చాలా ఎంటర్టైన్మెంట్ని ఇస్తుంది. ఈ సినిమాని కూడా ఇంకా చూడకపోతే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.